సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేసేది ఉంది. ఎవరైతే వీళ్ళు గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలో చూసాం, విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వంలో ఎక్కువ అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్న ముందు వరుసల్లో జనసేన పార్టీ వారే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విధానం ఏంటంటే ఎలాగో నెక్స్ట్ మనం ఎలాగో మనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఎవరో తెలియదు, మనం గెలుస్తామో గెలమో తెలియదు, మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. అదే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఒక సామెత ప్రకారంగా అధికారంలో ఉన్నప్పుడే ఒక 4 రాళ్ళు వెనకేసుకోవాలన్న ఒక ఆలోచన విధానంలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 20 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టామని వాళ్ళే చెప్తా ఉన్నారు. మేమేదో మా సొంత ఖర్చులతో మేము గెలిచాం తప్ప ఏ పార్టీ ఏ నాయకుడి యొక్క చరిష్మతో మేము గెలవలేదని చెప్పి టీడీపీ జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం వల్ల గెలలేదు, మా యొక్క వ్యక్తిగత చరిష్మా వల్ల మేము గెలిచాము. ఒక్కొక్క ఎమ్మెల్యే టికెట్కి 20 నుంచి 40 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టుకుని ఒక్కొక్క దీంట్లో 100 కోట్ల పైన ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ రోజున ఎలమంచిలి నియోజకవర్గం